నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కాట్సాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, కల్పలతారెడ్డి, శివరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, సమన్వయకర్త డాక్టర్ సుధీర్ రాయలసీమ ప్రాజెక్టును సందర్శించారు. చంద్రబాబు చీకటి ఒప్పందంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డికి అప్పచెప్పారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. రాయలసీమలోని 4 జిల్లాలను వెనుకబాటు నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశం 2020లో వైఎస్ జగన్ రాయలసీమ పథకానికి శ్రీకారం చుట్టారని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. 3207 కోట్ల వ్యయంతో రాయలసీమ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. దాదాపు 80% పనులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని కూడా తెలిపారు. కానీ మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేయలేక రేవంత్ రెడ్డి ఒత్తిళ్లకు చంద్రబాబు తలొగ్గారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇప్పటికైనా మన రైతాంగం వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు తాగడానికి కూడా నీళ్లు ఉండవు అనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ ప్రాజెక్టును తీసుకొచ్చి మనం కూడా 800 అడుగుల్లో ఆ రోజు వీళ్ళు చేసిన చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదం వల్ల ఆ రోజు ఓటు ఉన్నట్టు కేసులో ఆయన రాజధానికి చేరడం వల్ల ఇదే మన కేసీఆర్ గారు ఆడ కేసులో ఏమైనా ఇబ్బంది పెడతాడనే భయంతో ఆయన వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా ఈరోజు నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, దిండి కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఇన్ని ఎస్ఎల్బిసి కావచ్చు, ఇన్ని ప్రాజెక్టులను ఒక్కటేసారి వాళ్ళు మొదలు పెడితే కూడా మహానుభావుడు పలకరించిన పాపానుభవాల ఈరోజు మమ్మల్ని ద్రోహం చేయడం కదా. నువ్వు రాయలసీమ వాసివేయండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమంటా ఉన్నాడు, ఈరోజు బనకచెర్ల పోలవరం ఎక్కడ ఎన్జీటీలో ఈ ప్రాజెక్టు చేయి మహానుభావ, ఈ ప్రాజెక్టు పూర్తి చేయి చాలు మాకు. నువ్వు మళ్ళీ పోయి బనకచెర్లని కొత్త పదం ఎత్తుకున్నావు, అది అయ్యే పనైనా అది కూడా ఎన్జీటీలో ఆగదా? ఎన్జీటీలో అది వస్తుందా, పర్మిషన్ వస్తుందా? పర్మిషన్ అప్లై చేసావు ముందు? పర్మిషన్ అప్లై చేయకుండా ఓటు చేయకుండా మళ్ళీ ఒకసారి రాయలసీమ రైతాంగాన్ని మోసం చేయడం కోసం మళ్ళీ ఒకసారి అవతారం ఎత్తుతా ఉన్నావు. బనకచెర్ల అంటావు, పోలవరం అంటావు, ఇది సాధ్యమయ్యే పనేనా? దీనికే డబ్బులు లేవు, దిక్కులు లేవు, చేతులు ఎత్తేసినావు, ఓ అని పైకి చూస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఎక్కడైనా ఈరోజు క్వశ్చన్ చేశావా? రేవంత్ రెడ్డి నేను ఎప్పుడు చెప్పానయ్యా నీకు, నేను ఎప్పుడు పర్మిషన్ ఇచ్చానయ్యా అని ఈరోజు ప్రశ్నించడానికి నీకు నోరు రావడం లేదే? ఇవన్నీ ప్రజలు గమనించడం లేదా? ఎన్ని రోజులు అబద్ధాలతో ఇలాంటి కాపురం చేస్తామని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాయలసీమ రైతాంగాన్ని మేల్కొల్పుతాం, ఆగే ప్రసక్తే లేదు. మిమ్మల్ని నిలదీస్తాం, ప్రజల మీద శిక్షార్హులను చేస్తాం మిమ్మల్ని.